Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 330 points down 76,190 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 113 పాయింట్స్ డౌన్ 23,092 దగ్గర క్లోజ్ అయింది. whereas బ్యాంక్ నిఫ్టీ 221 పాయింట్స్ డౌన్ 48,368 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్స్ ఓపెనింగ్ దగ్గర నుంచి కొంతవరకు డౌన్ అయినా మళ్ళీ స్ట్రాంగ్ గా బౌన్స్ అవుతూ ఆల్మోస్ట్ ఫ్రమ్ ద 12 o'clock 23,340 దగ్గర నుంచి 23,030 కి ఆల్మోస్ట్ 300 పాయింట్స్ ఇన్ నిఫ్టీ కన్సిస్టెంట్ ఫాల్ అయితే ఇవాళ మనకు కనిపించింది. అండ్ ఇవాళ పోర్ట్ఫోలియో స్టాక్స్ కొంత డీప్ గానే హర్ట్ చేస్తుంటాయి, ఎందుకంటే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2.5% దగ్గరగా పడింది, మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.5% దగ్గరగా పడింది. అండ్ ఇన్ సెక్టార్స్ రియాలిటీ, ఆయిల్ అండ్ గ్యాస్ అండ్ ఫార్మా స్పేస్ కూడా ఇవాళ 2% అబో దగ్గరగా పడుతూ ఇండెక్స్ లెవెల్లో మనకి ఫాల్ తీసుకొచ్చింది. ఫార్మా రిలేటెడ్ గా అంటే డాక్టర్ రెడ్డిస్ నెంబర్స్ నార్త్ అమెరికా పరంగా కొంత వీక్ గా ఉంటుండడం, అక్కడ మనకి ఫాల్ ఉంది, అది మనం నెంబర్స్ లో మాట్లాడుకుందాం. బట్ చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ జరిగాయి గ్లోబల్ గా. ట్రంప్ గారు నిన్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్ లో మాట్లాడుతూ ఫెడ్ చైర్మన్ పవల్ గారు కంటే తనకే వడ్డీ రేట్ల గురించి బాగా తెలుసని, ఇప్పుడు ఖచ్చితంగా వడ్డీ రేట్లు కట్ చేయాలని. ఏంటి, ఫెడ్ చైర్మన్ ఒకరే కాదు, అంటే యుఎస్ కి సంబంధించిన వడ్డీ రేట్లే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉంటున్న అందరూ కూడా వడ్డీ రేట్లని కట్ చేయాలని, అప్పుడే వాళ్ళ ఎకానమీస్ పెరుగుతాయని నేను ఫెడ్ తో మాట్లాడి, అంటే ఫెడ్ చైర్మన్ గారితో మాట్లాడి వడ్డీ రేట్ల కట్ గురించి డెసిషన్ తీసుకుంటారని తను చేసిన స్టేట్మెంట్స్ యుఎస్ మార్కెట్స్ అయితే కొంత పాజిటివ్ గానే ఉంచాయి. అండ్ దాంతో పాటు తను ఈ క్రూడ్ ఆయిల్, రా క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా ప్రొడ్యూస్ చేస్తున్న కంట్రీస్ ఉంటాయి కదా, సౌదీ అండ్ అరబ్ కంట్రీస్ ఉంటాయి కదా, వాళ్ళ రిలేటెడ్ గా మెన్షన్ చేస్తూ మీరు క్రూడ్ ఆయిల్ ధరలను తగ్గించాలని, అప్పుడే ఇన్ఫ్లేషన్ అండ్ ఇతర థింగ్స్ కంట్రోల్ అవుతాయని, ఇలా క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా, ఫెడ్ చైర్మన్ రిలేటెడ్ గా వడ్డీ రేట్ల గురించి తను చేస్తున్న ఓవరాల్ స్టేట్మెంట్స్ కొంత ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అండ్ ఈయన రిలేటెడ్ గా తను మాట్లాడుతూ అక్కడి ప్రెసిడెంట్ ని కొంత పొగుడుతున్నారనమాట. ఇది ఎంటైర్ మార్కెట్స్ ని షాక్ కి గురి చేసింది. షాక్ అయ్యి మార్కెట్స్ పడ్డం పెరగడం కాదు, చైనా యుఎస్ ట్రంప్ గారు వచ్చారంటే చైనా మీద భారీగా టారిఫ్లు ఉంటాయనే స్టేజ్ నుంచి తన వైఖరిని మార్చుకుంటూ అక్కడ ఉన్న ప్రెసిడెంట్ గురించి పాజిటివ్ గా మాట్లాడుతూ ఉండడం. ఇప్పటి వరకు మన ఇండియన్ రిలేటెడ్ గా కూడా గ్రోత్ స్టోరీలో చైనా +1 స్ట్రాటజీ అనేది ఎందుకు వచ్చింది, ఇతర కంట్రీస్ అన్ని కూడా చైనాను అవాయిడ్ చేస్తాయని ఒక థీమ్ తోనే కదా. కానీ ఇప్పుడు యుఎస్ చైనా ఇద్దరు బాయ్ బాయ్ అన్నారు అనుకోండి, అదొక పెద్ద సర్ప్రైజ్ అవుతుంది కదా. వరల్డ్ లో ఉంటున్న మొత్తం ట్రేడ్ డైనమిక్స్ కి అదొక పెద్ద ట్విస్ట్ అవుతుంది. వాళ్ళిద్దరి మధ్యలో ఉంటున్న అన్సర్టనిటీస్ తోనే చాలా ఎమర్జింగ్ మార్కెట్స్ లో చాలా బిజినెస్ పరంగా చాలా స్టీమ్ జనరేట్ అయిందనమాట. అలాంటిది ఇప్పుడు వీళ్ళు మేము ఒకటే అని సాఫ్ట్ టోన్ తో ట్రంప్ గారు మాట్లాడే విధానం చూస్తున్నప్పుడు చైనా రిలేటెడ్ గా తనంత రిస్ట్రిక్షన్స్ పెట్టకపోవడం, ఆర్ చైనా వాళ్ళు కూడా ఒకవేళ అదే టోన్ తో ముందుకు వెళ్తే యుఎస్ చైనా ఒకే లైన్ ఆఫ్ బిజినెస్ లో ఇద్దరు సహాయ సహకారాలు అందించుకున్నారనుకోండి, దాన్ని ఏదైతే బిజినెస్ వేరే కంట్రీస్ కి షిఫ్ట్ అవ్వాల్సి ఉందో ఆ షిఫ్టింగ్ రిలేటెడ్ గా కొంత ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి ఫ్యూ సెక్టార్స్ రిలేటెడ్ గా నేను ఇవాళ ఇండియన్ స్టాక్ మార్కెట్ పరంగా అయితే ప్రెషర్ ని చూసాను. అందులో పర్టికులర్ గా సోలార్ రిలేటెడ్ గా, రెన్యూబుల్ సైడ్ లో ఉంటున్న కంపెనీస్, ఇంకొన్ని స్పేసెస్ లో కూడా మంచి నెంబర్స్ వస్తూ కూడా ఇవాళ పడిన కంపెనీస్ ఉన్నాయి. సో లెట్స్ సీ ఈ చైనా అండ్ యుఎస్ రిలేటెడ్ ఉంటున్న రిలేషన్ ఫర్దర్ గా ఎలాంటి డెవలప్మెంట్స్ ని ఇండికేట్ చేస్తుందని. నెక్స్ట్ ఇవాళ బ్యాంక్ ఆఫ్ జపాన్ వాళ్ళైతే వడ్డీ రేట్లు రైజ్ చేశారు. 17 years హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ అయితే ఉన్నాయి. దీంతో ఎన్ కూడా జంప్ అయింది. అండ్ మనం ఎప్పటి నుంచో ట్రాక్ చేస్తూ వస్తున్న థింగ్స్ ని ఇంకొకసారి గుర్తు చేసుకుందాం. ఈ డాలర్ ఇండెక్స్ స్లోగా కూల్ ఆఫ్ అయితే అవుతుంది. ట్రంప్ గారు ఏం పెద్ద స్టేట్మెంట్స్ చేయకపోతూ ఉండడం, 108 మార్క్ బిలో ఉంటూ 107.58 దగ్గరగా ఉంది. ఐ థింక్ రీసెంట్ టైమ్స్ లో ఇది లో మనం చూస్తున్న దాంట్లో. అండ్ బాండ్ ఈల్డ్స్ కూడా టూ మచ్ ఫాల్ అవ్వకపోతున్నా ఎలివేటెడ్ గా కూడా లేవు. 4.6, 4.58, 4.7 ఇన్ బిట్వీన్ మనకి కనిపిస్తున్నాయి. 5 ఆర్ అబౌవ్ 5 కి వెళ్ళిపోతాయనే భయాల నుంచి 4.5, 4.6 దగ్గరగా ఉంటుండడం. ఏవైతే డేటా ఫ్యాక్టర్స్ ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ కి ప్రధానమైన కారణాలుగా ఇంకా ఎలివేటెడ్ గా ఉంచుతూ వచ్చాయో అవి ప్రెసెంట్ కొంత తగ్గుతున్నట్లు మనం చూడొచ్చు. ఇప్పుడే ఎఫ్ఐడిఏ డేటా కూడా అప్డేట్ అయింది. ఆల్మోస్ట్ 2,700 crore దగ్గరగా వాళ్ళు సెల్ చేశారు. రీసెంట్ టైమ్స్ లో మీరు గమనిస్తే ఇది కొంత లోయర్ నెంబర్ అనమాట. జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఈ మధ్య కాలంలో లాస్ట్ 15th January వరకు కూడా మీకు ఎక్కడ 2,000 కోట్లనే మార్కే కనిపించదు. దాని తర్వాత కూడా ఆల్మోస్ట్ 10th Jan దగ్గర కనిపించింది అంతే. అక్కడి నుంచి కూడా చాలా సిగ్నిఫికెంట్ గా సెల్ చేశారు. ఇవాళేమో కొంత లోయర్ సైడే ఎఫ్ఐఎస్ ఒక సెల్ నెంబర్ అయితే కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో ఎఫ్ఐఎస్ చేస్తున్న ఈ కాన్స్టెంట్ సెల్లింగ్ కారణంగా వేరియస్ స్పేసెస్ లో రీసెంట్ టైమ్స్ లో వాళ్ళు భారీగా డబ్బుల్ని మార్కెట్ లోంచి తీసుకువెళ్లిపోతుండడం. ఇండియన్ ఈక్విటీస్ పరంగా ప్రెసెంట్ ఎఫ్ఐఎస్ ఒక హోల్డింగ్ 16.2% దగ్గరగా ఉంది. అది 10 years లో. వెరాస్ డిఐఎస్ ది మ్యూచువల్ ఫండ్స్ అండ్ పెద్ద ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ ఇండియాలో ఉంటున్న వాళ్ళది 10% దగ్గరగా ఉంది. అది కూడా 10-year హై. ఆల్మోస్ట్ 2,50,000 కోట్ల దగ్గరగా లాస్ట్ 4 నెలల్లో ఎఫ్ఐఎస్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ నుంచి సెల్ చేస్తున్నట్టు. ఐ థింక్ ఓన్లీ జనవరిలో ఒకే ఒక్క రోజు కొన్నారంతే. దాని తర్వాత నుంచి సిగ్నిఫికెంట్ గా నాన్ స్టాప్ సెల్లింగ్ వాళ్ళది ఎఫ్ఐఎస్ అయితే ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో కనిపిస్తుంది. ఇవాళతో కలుపుకుంటే ఈ నెల సుమారుగా 70,000 కోట్ల దగ్గరగా సెల్ చేసినట్లు. అంతకు ముందు నెలలన్నీ కలుపుకుంటే 2,50,000 కోట్లకు పైగానే గత 4 నెలల్లో
ఈక్విటీ మార్కెట్ నుంచి డబ్బులు తీసుకువెళ్ళినట్టు. దీంతో నిఫ్టీ రిలేటెడ్ గా పెద్ద ఇంపాక్ట్ కనిపించిందా అంటే అంత పెద్ద సెల్లింగ్ కి నిఫ్టీ పడింది, సెన్సెక్స్ పడింది నాకు పెద్దదిగా కనిపించట్లేదు. కానీ స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ అయితే రీసెంట్ టైమ్స్ లో పడింది కొంత హెవీగా ఉన్నాయి. పర్టికులర్ గా కొన్ని స్పేసెస్ లో అయితే ఈజీగా 30% కరెక్షన్, 40% కరెక్షన్, ఈవెన్ స్ట్రాంగ్ గా పోస్ట్ చేస్తున్న నెంబర్స్ ఉంటున్న కంపెనీస్ లో కూడా కనిపిస్తున్నాయి. మీరు ఈ రీసెంట్ టైమ్స్ లో ట్రాక్ చేస్తూ పోనీ మీరు ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్ అయినా మంచి నెంబర్స్ ని పోస్ట్ చేశాయి, అవి మంచిగానే ఉన్నాయి, మేము ట్రాక్ చేస్తున్నాం, మంచి నెంబర్స్ ఉన్నాయి, మంచి గ్రోత్ ఉంది రీసెంట్ నెంబర్స్ లో. బట్ స్టిల్ ఆ స్టాక్ మా పోర్ట్ఫోలియో రిలేటెడ్ గా రీసెంట్ హైస్ నుంచి 30% కరెక్ట్ అయింది, 40% కరెక్ట్ అయింది అనుకున్నవి వీలైతే కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలా స్పేసెస్ లో అట్రాక్టివ్ గా మనకి మంచి నెంబర్స్, మంచి గ్రోత్ ఉంటూ మేబీ డ్యూ టు హైయర్ వాల్యుయేషన్స్, ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్, డీసెంట్ కరెక్షన్స్ చాలా కౌంటర్స్ లో, చాలా పాకెట్స్ లో కనిపిస్తుంది, పర్టికులర్ గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో. బట్ స్టిల్ రిస్క్ గురించి ఐడియా లేని వాళ్ళు, స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ ఒక వాలటాలిటీని అర్థం చేసుకోలేని వాళ్ళు మాత్రం ఈ వీడియోలో క్లియర్ గా చెప్పాను కదా ఏ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి 2025 లో బెస్ట్ గా మనకు వర్క్ అయ్యేవి. లార్జ్ క్యాప్ లో అయితేనే, స్మాల్ క్యాప్ అయితేనే, మిడ్ క్యాప్ అయితేనే, మల్టీ క్యాప్ ఆర్ ఫ్లెక్సీ క్యాప్ రిలేటెడ్ గా ఏవేవి నేను చూస్తున్న టాప్ 1 ఇలా ఈ వీడియోలో డిస్కస్ చేశాను కదా, దాన్ని అర్థం చేసుకోండి. పర్టికులర్ గా వాల్యుయేషన్స్ గురించి మాట్లాడాం కదా, దాన్ని మిస్ అవ్వద్దు. ఎందుకంటే మీకు వాల్యుయేషన్స్ అర్థం కాకపోతుంటే మీరు రిస్క్ ని ప్రాపర్ గా అసెస్మెంట్ చేయలేరు. ఈవెన్ నిన్న మార్కెట్ అనాలిసిస్ లో కూడా చెప్పింది, మార్కెట్ పెరిగిన దానికి మనం ఆనంద పడాల్సిన నీడ్ లేదు. ఎందుకంటే గ్లోబల్ గా అలాంటి ఫ్యాక్టర్స్ ఏవి మన ఇండియా పరంగా పాజిటివ్ యాంగిల్ లో ఏం కనిపించట్లేదు. అంటే డాలర్ ఇండెక్స్ ఏం స్టీప్ గా ఫాల్ అయిపోతున్నట్టు, లేకపోతే బాండ్ డీల్ స్టీప్ గా కరెక్ట్ అయిపోతున్నట్టు, పోనీ ఎఫ్ఐఐ సెల్లింగ్ అయినా ఆగిందన్నా, పోనీ ఇంకొంత కన్విక్షన్ తో అయినా మార్కెట్ పెరుగుతుంది నాకు ఎక్స్పెక్టేషన్ లో ఉండొచ్చు. అలాంటివి ఏం లేకపోతుండడం వచ్చిన మార్కెట్ రైజ్ ని మనం అంత సీరియస్ గా చూడాల్సిన నీడ్ లేదు. షార్ట్ టర్మ్ లో అయినా సరే మార్కెట్ రీసెంట్ హై 23,450 అబవ్ వెళ్ళి క్లోజ్ అవ్వందే నేనైతే మంచిగా చూడట్లేదు అనేది కూడా క్లియర్ గా నిన్నటి వీడియోలో చెప్పాను, ఇదే ఇవాళ చెప్తున్నాను. అండ్ స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళని కొంత టైం ఆగమని రీసెంట్ వీడియోస్ లో చెప్పాను. పర్టికులర్ గా ఈ వీడియోలో, ఈ మ్యూచువల్ ఫండ్ వీడియోలో ఎవరైనా చూడనట్లయితే ఒకసారి చూడండి. స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు ఈ వీడియోని మస్ట్ గా అబ్జర్వ్ చేయండి. అక్కడ మనం 1 or 2 క్వార్టర్స్ ఆగామనుకోండి, నేనేం పడిపోవాలని కాదు, స్టాక్స్ పడాలనేది నా ఏమే కాదు, వాళ్ళ నెంబర్స్ అనే ఇంప్రూవ్ అయితే ఈ వాల్యుయేషన్స్ మనకి మంచిగా ఉంటాయి. ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా మార్కెట్ లో 2 టైప్స్ ఆఫ్ కరెక్షన్స్ ఉంటాయి. ఒకటి ప్రైస్ వైజ్ కరెక్షన్, ఇంకొకటి టైం వైజ్ కరెక్షన్. లెట్స్ సే ఒక 100 PE దగ్గర ఉన్న స్టాక్ ఉందనుకోండి, 100 PE దగ్గర మనం డబ్బుల్ని పెట్టేస్తూ ఉంటే ఆ నెంబర్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటే తప్పించి, మార్కెట్ ని ప్రతిసారి ఎంటర్టైన్ చేస్తే తప్పించి మనం పెట్టిన దగ్గర నుంచి స్టాక్ ధర పెరగదనమాట. సో ఇక్కడ 2 జరిగే ఆస్కారం ఉంటుంది. 100 PE 50 PE కో లేకపోతే 40 PE కో రావాలంటే స్టాక్ సగమైనా పడాలి, లేదంటే కొద్ది క్వార్టర్స్ వరకు వాళ్ళ నెంబర్స్ పెరిగి 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 వాళ్ళ ప్రాఫిట్ డబుల్ అయితే, ఒక 3-4 క్వార్టర్లో లేకపోతే సంవత్సరంలోనో వాళ్ళ ప్రాఫిట్ డబుల్ అయితే అప్పుడైనా PE హాఫ్ కి వస్తుంది. సో స్టాక్ పడాలనే కాదు, టైం వైజ్ గా కూడా స్టాక్ అక్కడే రేంజ్ బౌండ్ లో ఇంచుమించు అక్కడక్కడే ఉంటూ ఉండడం, 10% పడడం, 15% పెరగడం, ఇంచుమించు అక్కడక్కడే తిరుగుతూ ఉంది అనుకోండి, అక్కడ కూడా మనం పెట్టిన క్యాపిటల్ లాక్ అయిపోయి ఏం రిటర్న్స్ రాకపోవడం కూడా లాసే కదా. అదే టైంలో మనం ఇంకెక్కడైనా డబ్బులు పెట్టుంటే రిటర్న్స్ వచ్చేవి కదా. సో అలా టైం వైజ్ కరెక్షన్, ప్రైస్ వైజ్ కరెక్షన్, ఎక్స్పెన్సివ్ గా ఉన్న వాటిలో పెడుతున్నప్పుడు మనం ఫేస్ చేయాలన్న ఒక క్యాలిక్యులేటెడ్ రిస్క్ ని మార్కెట్ లో అర్థం చేసుకున్న వాళ్ళు డబ్బులు పెట్టి రిటర్న్స్ రాకపోతున్నా కొంత స్టేబుల్ గా వెయిట్ చేయగలరు. కాబట్టి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు ఏ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, అక్కడ వాల్యుయేషన్ ఎలా ఉంది, మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ గా అయితే వాల్యుయేషన్ ఎలా ఉంది, ఇండివిజువల్ స్టాక్స్ రిలేటెడ్ అయితే వాల్యుయేషన్ ఎలా ఉంది, దీన్ని ఫస్ట్ అసెస్ చేసుకున్న తర్వాతే ఇన్వెస్ట్మెంట్ లోకి వెళ్ళాలి. ఎల్స్ ఇప్పుడు మార్కెట్ ఉంటున్న కండిషన్స్ ప్రకారం అయితే లార్జ్ క్యాప్స్, నిఫ్టీ కానీ, సెన్సెక్స్ కానీ ఇవి అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లో ఉన్నాయన్నమాట. చీప్ కాదు, అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లో అయితే ఉన్నాయి. బట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ అయితే కాదు. ఎయిదర్ ఎర్నింగ్స్ అయినా ఇంప్రూవ్ అవ్వాలి, వాళ్ళ రిజల్ట్స్ అయినా ఇంప్రూవ్ అవ్వాలి, ఆర్ టైం వైజ్ గా అయినా సరే మార్కెట్ కొంత రేంజ్ బౌండ్ లో ఉంటూ ఈ రిలేటెడ్ గా అయినా సరే కమింగ్ టైమ్స్ లో అది బ్యాలెన్స్ అవ్వాలి. కాబట్టి నెంబర్స్ ని కొంత క్లోజ్ గా ట్రాక్ చేస్తూ రండి. ఇవాళ కూడా ఎక్స్టెన్సివ్ గా చాలా నెంబర్స్ నే కవర్ చేశాను. ఒకవేళ మీరు హోల్డ్ చేసిన కంపెనీ నెంబర్స్ ని కూడా నేను మస్ట్ గా కవర్ చేయాలి, అది మిస్ అవ్వద్దు అనుకుంటే కామెంట్ సెక్షన్ లో మీరు పెట్టండి. మీరు హోల్డ్ చేస్తున్న కంపెనీస్ మీకు క్వశ్చన్ మార్క్ ఉంటూ ఈ నెంబర్స్ ని ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ఛానల్లో చూడాలనుకుంటుంటే ఆ కంపెనీ పేర్లను పెట్టండి. అండ్ మన వాళ్ళు కూడా మీరు కొత్తగా పేర్లు పెట్టకపోయినా ఆల్రెడీ మీరు అనుకుంటున్న పేర్లు ఎవరైనా పెట్టుంటే ఆ కామెంట్ ని లైక్ చేశారంటే, మీరు ఎక్కువ మంది ఏ కామెంట్స్ అయితే లైక్ చేస్తున్నారో అందులో ఉంటున్న కంపెనీల్ని మస్ట్ అండ్ షుడ్ గా కమింగ్ టైమ్స్ లో నెంబర్స్ రూపంలో ఛానల్లో కవర్ చేస్తాను. ఇప్పుడనే కాదు, కమింగ్ క్వార్టర్స్ లో కూడా వాటిని మైండ్ లో పెట్టుకుంటాను. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ప్రతిరోజు చెప్పినా మీకే బోర్ కొడుతుంది. షార్ట్ టర్మ్ రిలేటెడ్ గానే నేను ఈ లెవెల్ అబోవ్ వెళ్ళందే నేను మంచిగా లేను అంటే బాగా పెరుగుతుందని అనుకోవట్లేదని చెప్తాను. కానీ లాంగ్ టర్మ్ నేను మార్కెట్ రిలేటెడ్ గా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ పర్టికులర్ గా నాకైతే మంచి స్ట్రాంగ్ ఒపీనియన్ అయితే ఉంది. నాకైతే వెల్త్ ఎక్కడి నుంచి ఫర్దర్ గా ఫ్యూచర్ లో జనరేట్ అవుతుంది నా ఫ్యూచర్ రిలేటెడ్ గా అంటే నేనైతే మన
ఆన్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ అని అనుకుంటాను. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాని ఇలా అనాలిసిస్ చేస్తూ కంటెంట్ ని సింప్లిఫై చేస్తూ ఇలా వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. గవర్నమెంట్ 82,000 crores దగ్గరగా కొన్ని కంపెనీస్ కి రిలీఫ్ ఇవ్వబోతుంది అనేలా బిజినెస్ స్టాండర్డ్ లో మనకు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఏ కంపెనీస్ కి రిలీఫ్ ఇవ్వబోతుంది అండి, ఇది ఏ కంపెనీస్ కి ఎక్కువ లాభం చేకూరుస్తుందని డేటాని మీరు గమనిస్తే ఇది అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ మీద రన్ అవుతున్న సబ్జెక్ట్ అన్నమాట. యూజువల్ గా ఏజీఆర్ డ్యూస్ మనం టెలికాం కంపెనీస్ కి చూస్తూ ఉంటాం. కానీ 2020లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేవలం టెలికాం కంపెనీస్ నే కాదు, అంటే ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా వీళ్ళనే కాదు, నాన్ టెలికాం కంపెనీస్ అయిన గుజరాత్ నర్మదా వ్యాలీ ఫర్టిలైజర్స్ కంపెనీ జిఎన్ఎఫ్సి ని, రైల్టెల్ ని, ఇలా వేరియస్ నాన్ టెలికాం కంపెనీస్ కూడా కొన్ని లైసెన్సులు కలిగి ఉంటాయన్నమాట. టెలికాం లైసెన్సులు కలిగి ఉంటాయి. వాళ్ళ యూసేజ్ కోసమైనా సరే వాటిని ఇంటర్నల్ గా బిజినెస్ కి యూజ్ చేస్తుంటారు. కాబట్టి మీరు కూడా ఏజీఆర్ డ్యూస్ ని ప్రాపర్ గా క్యాలిక్యులేట్ చేసి బ్యాక్ క్యాలిక్యులేట్ చేసి మాకు కట్టండి అనేలా గవర్నమెంట్ వాళ్ళైతే అడగడం జరిగింది. ఓన్లీ టెలికాం కంపెనీస్ 15 టెలికాం కంపెనీస్ దగ్గర నుంచి 1,47,000 కోట్ల దగ్గరగా ఏజీఆర్ డ్యూస్ అడిగితే, నాన్ టెలికాం కంపెనీస్ దగ్గర నుంచి కలుపుకొని 2,28,000 కోట్ల దగ్గరగా మాకు డబ్బులు రావాలనేలా గవర్నమెంట్ వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. సరే, టెలికాం కంపెనీస్ అంటే దాని ద్వారా బాగా లాభం చెందుంటాయి, వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకుందాం. నాన్ టెలికాం కంపెనీస్ కి పెద్ద మొత్తంలో బెనిఫిట్ ఇద్దామని గవర్నమెంట్ ఆలోచిస్తూ వాళ్ళకి సంబంధించిన వడ్డీపై, అంటే ఏదైతే ఏజీఆర్ డ్యూస్ ఉన్నాయో అది ప్రిన్సిపల్, ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీ అనమాట. అందులో ఇంట్రెస్ట్ మీద, వడ్డీ మీద 50% దగ్గరగా ఆఫ్ చేస్తూ, వేవ్ ఆఫ్ చేస్తూ కంప్లీట్ గా పెనాల్టీని తీసే విధంగా అండ్ ఇంట్రెస్ట్ మీద పెనాల్టీ తీసే విధంగా గవర్నమెంట్ ఆలోచిస్తుందని, ఎవరెవరికి, టెలికాం కంపెనీస్ కాదు, మళ్ళీ నాన్ టెలికాం రెవెన్యూస్ ని మాత్రమే ఏజీఆర్ క్యాలిక్యులేషన్స్ లోంచి తీయాలని చూస్తుందని. అలా చేస్తే ఏవైతే టెలికాం కంపెనీస్ కాకుండా ఏజీఆర్ డ్యూస్ లో సఫర్ అవుతూ ఉంటాయో, ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు కట్టాలని, ఆ కంపెనీస్ కి లాభం ఉంటుందని. బికాస్ 90% ఆఫ్ నాన్ టెలికాం ఏజీఆర్ డ్యూస్ అంతా కూడా 15 to 20 కంపెనీస్ ఇన్ బిట్వీన్ రన్ అవుతుందని, అందులో జిఎన్ఎఫ్సి, రైల్టెల్ ప్రధానంగా ఉన్నాయనేలా మనకి ఆర్టికల్ లో డేటా అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ ఎక్కడ కూడా గవర్నమెంట్ అఫీషియల్ గా డిక్లేర్ చేయలేదు. కానీ కమింగ్ టైమ్స్ లో ఒకవేళ ఈ ఏజీఆర్ డ్యూస్ నాన్ టెలికాం కంపెనీస్ కి బెనిఫిట్ ఇవ్వాలనేలా ఒకవేళ ఈ బడ్జెట్ లో కానీ డెసిషన్ తీసుకుంటే జిఎన్ఎఫ్సి, రైల్టెల్ వీటికి లాభం అనేలా మనం అర్థం చేసుకోవాలి. బికాస్ ఎంతటి డబ్బుల్లో జిఎన్ఎఫ్సిదే ఆల్మోస్ట్ 40% దగ్గరగా అకౌంట్ అవుతుందని చెప్తున్నారు. సో జిఎన్ఎఫ్సి, రైల్టెల్ మార్కెట్ లో లిస్ట్ అయిన ప్రధానమైన కంపెనీస్ గా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. బట్ ఇదంతా కూడా ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళు పబ్లిష్ చేస్తున్నారు అండ్ దాన్ని రిఫరెన్స్ గా తీసుకుని బిజినెస్ స్టాండర్డ్ వాళ్ళు చెప్తున్నారు గవర్నమెంట్ ఈ డిస్కషన్స్ లో ఉందనేలా. మరి డిస్కషన్స్ లో ఉంటే బడ్జెట్ లో కానీ తర్వాత కానీ గవర్నమెంట్ నుంచి డెసిషన్ రావాలి. కాబట్టి అఫీషియల్ గా కన్ఫర్మేషన్ వస్తే మాత్రమే వీటికి లాభం, లేదంటే ఉండదు. నెక్స్ట్ రైల్టెల్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 9,44 lakhs విలువ చేసే ఆర్డర్ సిఈసిబి వాళ్ళ దగ్గర నుంచి, ఛత్తీస్గఢ్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ బోర్డ్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని. ఇది మెయింటెనెన్స్ ఆఫ్ రియల్ టైమ్ డేటా అక్విజిషన్ అండ్ హ్యాండ్లింగ్ సిస్టమ్స్ ఫర్ ఇండస్ట్రీస్ అక్రాస్ ద ఛత్తీస్గఢ్ రిలేటెడ్ గా లభించిన ఆర్డర్ అని. ఇది జూలై 2028 లోపు కంప్లీట్ చేస్తారనేలా రైల్టెల్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఎగ్జికామ్ టెలి సిస్టమ్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 1,412 crore సంబంధించిన ఆర్డర్ ఆర్వీఎన్ఎల్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని. ఇది భారత్ నెట్ ఫేజ్ 3 లో భాగంగా ఉత్తరప్రదేశ్ లో ఉన్న టెలికాం సర్కిల్ పరంగా లభించిన ఆర్డర్ అని. ఇందులో భాగంగా వీళ్ళు టెలికాం ఎక్విప్మెంట్ రిగార్డింగ్ పవర్ సిస్టమ్స్ అండ్ ర్యాక్స్ సప్లై చేస్తూ వాటి 10 years మెయింటెనెన్స్ ని ఈ ఎగ్జికామ్ వాళ్ళే చూసుకుంటారనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఇది 2,900 crore ఆర్ 3,000 crore మార్కెట్ క్యాపిటల్ ఉన్న కంపెనీ. దీనికి ఒక 1,400 crore ఆర్డర్ వస్తూ ఉండడం స్టాక్ ఇవాళ ఈవెన్ మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న వీక్నెస్ తో కూడా 5% అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది. నెక్స్ట్ ముఖేష్ అంబానీ గారు వరల్డ్ లోనే, ఇండియాలో కాదు, వరల్డ్ లోనే బిగ్గెస్ట్ డేటా సెంటర్ జామ్ నగర్ లో ఎస్టాబ్లిష్ చేయబోతున్నారని. ఎన్విడియాకి సంబంధించిన పవర్ఫుల్ ఏఐ సెమీ కండక్టర్స్ అంబానీ గారు బై చేసి ఈ డేటా సెంటర్ ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారని. విత్ 3 GW కెపాసిటీ అండ్ దీనికోసం ఇన్వెస్ట్మెంట్స్ 20 నుంచి $30 billion దగ్గరగా అంబానీ గారు ఖర్చు పెడుతూ, ఇండియా రిలేటెడ్ గా ప్రపంచంతో కంపేర్ చేస్తే డేటా సెంటర్స్ ఒక గ్యాప్ ఉందో ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికి అంబానీ గారు ముందుకొస్తున్నట్లు. దీంతో చాలా స్టార్ట్అప్స్ అండ్ ఈవెన్ కంపెనీస్ కూడా ఏఐ రిలేటెడ్ గా కానీ అండ్ ఫర్దర్ డేటా సెంటర్స్ ఒక రిక్వైర్మెంట్ పరంగా కానీ ఇండియా రిలేటెడ్ గా ఉంటున్న కంపెనీస్ కి మంచిగా అడ్వాంటేజ్ ఉంటుందని అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. నాకు తెలిసి ఇప్పటి వరకు వరల్డ్ లోనే లార్జెస్ట్ డేటా సెంటర్ 1 GW అనుకుంటా. దానికి ఇప్పుడు 3 GW ది డేటా సెంటర్ ని తను ఎస్టాబ్లిష్ చేయాలని ప్రయత్నిస్తూ ఉండడం జామ్ నగర్ గుజరాత్ లో. ఇట్స్ ఎ వెరీ బిగ్ అనౌన్స్మెంట్. ఆల్మోస్ట్ దీనికి 2,50,000 కోట్ల దగ్గరగా ఖర్చు అవుతుంది. రీసెంట్ గా యుఎస్ రిలేటెడ్ గా $500 billion ఇన్వెస్ట్మెంట్స్ ని చూసాం కదా ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ గా. ఒరాకిల్ వాళ్ళు, ఓపెన్ ఏఐ
వాళ్ళు అండ్ సాఫ్ట్ బ్యాంక్ వాళ్ళు వీళ్ళు ముగ్గురు కలిసి వచ్చి ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ గా ముందుకు తీసుకువెళ్తానారా? ఇక్కడ ఓన్లీ అంబానీ గారే ముందుకు వచ్చి ఈ 2.5 లక్షల కోట్ల దగ్గరగా ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుతున్నారు. ఈవెన్ ఇండియాకి సంబంధించిన కరెంట్ డేటా సెంటర్స్ ఒక కెపాసిటీ లెస్ దాన్ 1 గిగావాట్ దగ్గరగా ఉంది. కాబట్టి ఇది ఒక బిగ్ అనౌన్స్మెంట్. యాజ్ ఆఫ్ నౌ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అఫీషియల్ గా కమ్యూనికేట్ అవుతున్నట్టు లేదు, కానీ మోస్ట్లీ వేరియస్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో ఎక్స్క్లూజివ్ గా పబ్లిష్ అవుతుంది, పర్టికులర్ గా బ్లూంబర్గ్ ద్వారా వస్తుంది. కాబట్టి ప్రాబబుల్లీ కమింగ్ టైమ్స్ లో ఇది మనకు అఫీషియల్ గా ముఖేష్ అంబానీ గారి దగ్గర నుంచి అనౌన్స్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ జాగిల్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు టైగర్ క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళతో పార్ట్నర్ అయ్యారని చెప్తున్నారు. పార్ట్నర్ అయ్యి ఏం చేస్తారు ఫ్రెండ్స్? వీళ్ళ బిజినెస్ మీకు ఐడియా ఉండే ఉంటుంది. చాలా టైం బ్యాక్ వీళ్ళు ఐపీఓకి వచ్చారు. బిజినెస్ ఎక్స్పెన్సెస్ కార్పొరేట్స్ రిలేటెడ్ గా అండ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ రిలేటెడ్ గా స్టార్ట్అప్స్ రిలేటెడ్ గా వీళ్ళు బిజినెస్ ఎక్స్పెన్సెస్ ని మేనేజ్ చేసేలా ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ని ఆల్రెడీ డెవలప్ చేశారు. దీన్ని SaaS గా అంటే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ గా ఇలా టైఅప్ అయి సేల్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఆల్మోస్ట్ 3000+ దగ్గరగా క్లయింట్స్ ఉన్నారు. వీళ్ళకి మెజారిటీ ఆఫ్ రెవెన్యూ ప్రొపెల్ ప్లాట్ఫామ్ రెవెన్యూ ఆల్మోస్ట్ 54%, 42% దగ్గరగా ప్రోగ్రామ్ ఫీజ్ అండ్ 4% దగ్గరగా సాఫ్ట్వేర్ ఫీజ్ వీళ్ళ రెవెన్యూ స్ప్లిట్ లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ప్రీపెయిడ్ కార్డ్స్ ఇష్యూయన్స్ లో ఇండియాలో వీళ్ళు నెంబర్ 1, ఆల్మోస్ట్ 5 crore దగ్గరగా ప్రీపెయిడ్ కార్డ్స్ ని ఇష్యూ చేశారు. అండ్ స్పెండ్ మేనేజ్మెంట్ స్పేస్ లో కూడా వీళ్ళు లీడింగ్ ప్లేయర్. సో ఏమేమి స్పెండ్స్ జరుగుతూ ఉంటాయి వాటిని కార్పొరేట్స్ కి అలా రిపోర్ట్ చేసి దీన్ని ఎలా అడ్జస్ట్ చేసుకుంటుండాలి, రీఫండ్ చేసుకోవడం కానివ్వండి, అండ్ కార్పొరేట్స్ రిలేటెడ్ గా ఎక్స్పెన్సెస్ కంట్రోల్ కానివ్వండి, దాన్ని ఆర్గనైజ్ చేసి ఆటోమేట్ చేసి AI తో కూడా దాన్ని ఇంప్రూవైజ్ చేసే సెగ్మెంట్ లో వీళ్ళు ఉన్నారు. కాబట్టి మార్కెట్ లో ఉంటున్న కీ క్లయింట్స్, చాలా లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటల్ ఉన్న కంపెనీస్ కూడా ఈ చిన్న కంపెనీస్ రిలేటెడ్ గా క్లయింట్స్ గా మనకు కనిపిస్తారు. అండ్ ఈవెన్ సేమ్ జాగిల్ వాళ్ళు సీమెన్స్ లిమిటెడ్ వాళ్ళతో కూడా పార్ట్నర్ అయి జాగిల్ ప్రొపల్ రివార్డ్ ప్రోగ్రామ్ లో భాగంగా సీమెన్స్ ఒక ఎంప్లాయీస్ కి 3 years పాటు వీళ్ళు సర్వీసెస్ ని ఇస్తారని ఇలా జాగిల్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ పేటిఎం గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ మార్నింగ్ మార్కెట్ లో ఎలాంటి అప్డేట్ సర్క్యులేట్ అయ్యాయంటే పేటిఎం ఏమో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్కానర్ లో ఉంది. ఎందుకంటే చైనాకు సంబంధించిన 2200 కోట్ల క్రిప్టో కరెన్సీ స్కామ్ రిలేటెడ్ గా పేటిఎం, రాజర్ పే, ఈడీ స్కానర్ లో ఉన్నాయని ఇలా అప్డేట్స్ వస్తూ ఉండడం. 8 పేమెంట్ గేట్వేస్ ఇంక్లూడింగ్ పేటిఎం, రాజర్ పే ని వాటి రిలేటెడ్ గా 500 crore ఫండ్స్ ని కూడా ఫ్రీజ్ చేస్తూ 2200 crore స్కామ్ రిలేటెడ్ గా వీటిని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని ఇలా వస్తున్న అప్డేట్స్ తో స్టాక్ లో ఒక బిగ్ ఫాల్ అయితే కనిపించింది. లేటర్ పేటిఎం వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చారు. మేమైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రిలేటెడ్ గా ఇన్వెస్టిగేషన్ లో ఉన్నట్లు వార్తా కథనాలు అయితే కనిపిస్తున్నాయి. బట్ అలాంటివి ఏం లేవు, మాకేం అలాంటి అప్డేట్స్ రాలేదు. అది వాళ్ళ థర్డ్ పార్టీ వెండర్ రిలేటెడ్ గా వస్తున్న డేటా అని, వాళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న ఇన్వెస్టిగేషన్ కాదనేలా పేటిఎం వాళ్ళైతే క్లారిఫికేషన్ ఇస్తున్నారు. థర్డ్ పార్టీ మర్చెంట్స్ రిలేటెడ్ గా ఉంటున్న ఇన్వెస్టిగేషన్ ని కూడా మా మీద వేసేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని కూడా పేటిఎం వాళ్ళు క్లారిఫికేషన్ ఇవ్వడం స్టాక్ మళ్ళీ రికవర్ అయింది, కానీ మళ్ళీ 5% దగ్గరగా నెగిటివ్ లో ఎండ్ అయింది. నెక్స్ట్ మీరు గమనిస్తే గోల్డ్ ఆల్ టైమ్ హై మార్క్ అయితే హిట్ చేసింది. 10 గ్రాముల బంగారం ధర 82,420 దగ్గరగా మనకు కనిపిస్తుంది. ఎందుకు ఇప్పుడు సడన్ గా బంగారం పెరగడం? యూజువల్ గా బంగారం పెరగడం మార్కెట్స్ పరంగా మనం నెగిటివ్ గానే చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఏదైనా అన్సర్టనిటీ ఉన్నా ఆర్ గ్లోబల్ గా కరెన్సీస్ వీక్ అవుతాయి అనుకున్నా, ఈక్విటీ మార్కెట్స్ పర్ఫార్మ్ అవ్వనుకున్నా డబ్బులంతా కూడా ఈ అసెట్ క్లాసెస్ లోకి వెళ్తుందని, సేఫ్ అసెట్ క్లాసెస్ అయిన గోల్డ్ లోకి వెళ్తుందని ఇలా చాలా టైం బ్యాక్ నుంచి ఉంటున్న మార్కెట్ లో ఉంటున్న థియరీ. కాబట్టి ఇప్పుడు గోల్డ్ ప్రైజులు పెరుగుతూ ఉండడం 2 క్వశ్చన్స్ ని తీస్తుంది. ఇక్కడ నుంచి ఫర్దర్ గా ఇంకా గోల్డ్ ప్రైజులు పెరుగుతూ వెళ్తాయా? పెరుగుతూ ఉంటే దానికి రీజన్స్ ఏంటి? నేను మార్కెట్ అనాలిసిస్ లో మీకు చెప్పినట్లు ఫెడరల్ రిజర్వ్ రిలేటెడ్ గా పవల్ గారు, ఫెడ్ చైర్మన్ పవల్ గారు రిలేటెడ్ గా ట్రంప్ గారు క్రిటిసైజ్ చేస్తూ తనకంటే నాకే రేట్ కట్ల గురించి బాగా తెలుసు, నేను తనతో ఒకసారి మాట్లాడాలని ఇలా స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం. అట్లా మాట్లాడాలి అంటే కమింగ్ టైమ్స్ లో ఫెడ్ చైర్మన్ పవల్ గారు రేట్ కట్ చేయకూడదనే ఒక ఉద్దేశంతోనే ఉన్నారు. కాబట్టి నేను మాట్లాడతాను, నేను రేట్ కట్ చేయిస్తాననే స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం. ఈవెన్ యుఎస్ ప్రెసిడెంట్ అయినా సరే ఫెడ్ చైర్మన్ పవల్ గారి డెసిషన్ ని డైరెక్ట్ గా వ్యతిరేకించలేరు. కాబట్టి ప్రెషర్ తీసుకురాగలరేమో, కానీ తన డెసిషనే ఫైనల్. తన పొజిషన్ లో ఉన్నంత వరకు తన డెసిషనే ఫైనల్ అవుతుంది. కాబట్టి రేట్ కట్స్ గురించి నాకే బాగా తెలుసు, ఎలా అయినా రేట్ కట్స్ కట్ అవ్వాలి, యుఎస్ ఎకానమీ ఫ్లోరిష్ అవ్వాలి అని అంటూ ఉండడం. అయితే ఫెడ్ చైర్మన్ పవల్ గారికి ఇప్పుడు రేట్ కట్లు రిలేటెడ్ గా నెగిటివ్ గా ఉన్నారనే ఒక థీమ్ వెళ్తూ ఆఫ్టర్ ఆ స్టేట్మెంట్స్ మనకి గోల్డ్ రిలేటెడ్ గా ఆల్ టైమ్ హై మార్క్ హిట్ అవుతున్నట్లయితే కనిపిస్తుంది. మరి చూడాలి, January 29th ఫెడ్ మీటింగ్ ఉంది. కాబట్టి ఆ టైంలో తను చేసే స్టేట్మెంట్స్
గోల్డ్ ప్రైస్ ఒక ఫర్దర్ డైరెక్షన్ ని డిసైడ్ చేస్తుంది. సో ఇంకా గోల్డ్ పెరుగుతుందా లేదా అని వచ్చే క్వశ్చన్ మార్క్స్ కి జనవరి 29th ఫెడ్ ఈవెంట్ మనకి ఆన్సర్ చేస్తుంది అన్న విషయం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఈపాక్ గ్రూప్ నుంచి ఈపాక్ ప్రీఫాబ్ అనే ఒక కంపెనీ కమింగ్ టైమ్స్ లో IPO గా రాబోతున్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు. ఆల్రెడీ ఈపాక్ డ్యూరబుల్స్ అనే కంపెనీ మనకి మార్కెట్ లో లిస్ట్ అయింది కదా. ఈ ఈపాక్ డ్యూరబుల్స్ ఏం చేస్తుంది, కన్స్యూమర్ అప్లయన్సెస్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ గా ఫోకస్ చేస్తుంది. లైక్ ఏసీస్ కానీ రిఫ్రిజరేటర్స్ కానీ అదర్ కన్స్యూమర్ డ్యూరబుల్స్ రిలేటెడ్ గా OEMs కి ఒరిజినల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ కి వీళ్ళు తయారు చేసి పెడుతూ ఉంటారు యాజ్ ఎ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరర్ గా. బట్ సేమ్ గ్రూప్ ఈపాక్ గ్రూప్ నుంచి ఇంకొక కంపెనీ మార్కెట్ లోకి రాబోతుంది విచ్ ఈస్ ఈపాక్ ప్రీఫాబ్ అనమాట. ప్రీఫాబ్ అంటే ప్రీ ఫ్యాబ్రికేటెడ్ కన్స్ట్రక్షన్ సొల్యూషన్స్ ఇచ్చే కంపెనీ అనుకోవచ్చా. ఏమేం ప్రీ ఫ్యాబ్రికేటెడ్ గా వీళ్ళు ఇస్తారు సొల్యూషన్స్ ని, లైక్ ప్రీ ఫ్యాబ్రికేటెడ్ బిల్డింగ్స్, పోర్టబుల్ క్యాబిన్స్, కోల్డ్ రూమ్స్, మాడ్యులర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ వీళ్ళు తయారు చేసి ఇస్తూ ఉంటారు. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్, వేర్ హౌసింగ్ అండ్ కమర్షియల్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ గా వీళ్ళ రిలేటెడ్ గా సర్వీసెస్ చాలా కంపెనీస్ తీసుకుంటాయన్నమాట. ఈ రీసెంట్ టైమ్స్ లో మీరు చూస్తున్నారు కదా, సిమెంట్ ఇసుక కలుపుతూ ఇటుకలు పేరుస్తూ మోస్ట్లీ కన్స్ట్రక్షన్స్ పెద్దవి జరగట్లేదు. చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. పర్టికులర్ గా ప్రీ ఫ్యాబ్రికేటెడ్ బిల్డింగ్ సొల్యూషన్స్ ఈ మధ్య కాలంలో ఈ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో కొంత ఎక్కువగా ముందుకు వెళ్తున్నాయి. కాబట్టి దీని రిలేటెడ్ గా వస్తున్న IPO ఆల్మోస్ట్ 3000 crore దగ్గరగా ఫ్రెష్ ఇష్యూ త్రూ IPO చేయబోతున్నట్లు ఈపాక్ వాళ్ళైతే అఫీషియల్ గా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. సో ఫ్రెష్ ఇష్యూ అండ్ ఆఫర్ ఫర్ సేల్ ఈ రెండింటి ద్వారా కూడా ఈ IPO మార్కెట్ లోకి రాబోతుందని, వీళ్ళకి ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ అండ్ ఆంధ్రప్రదేశ్ లో 3 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉంటూ వీళ్ళ రీసెంట్ రెవెన్యూస్ 38% గ్రో అవుతూ అండ్ ప్రాఫిట్స్ ఆల్మోస్ట్ డబల్ అవుతున్నాయనేలా, ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో డబుల్ అవుతున్నాయనేలా వీళ్ళు అప్డేట్స్ చేస్తున్నారు. ఇంట్రెస్టింగ్ స్పేస్, మంచి గ్రోత్ ఉంటున్నదే. చూడాలి వీళ్ళు ఏ వాల్యుయేషన్స్ లో మార్కెట్ లోకి వస్తున్నారని. అండ్ నెక్స్ట్ HFCL గురించి మాట్లాడుకోవాలి. HFCL వాళ్ళు 2167 crore 65 lakhs కి సంబంధించిన ఆర్డర్ RVNL వాళ్ళ దగ్గర నుంచి పొందారని. ఇది ఆప్టికల్ ఫైబర్, కేబుల్స్, టెలికామ్ ఎక్విప్మెంట్ అండ్ యాక్సెసరీస్ రిలేటెడ్ గా పొందుతున్న ఆర్డర్ అని. విత్ ఇన్ 3 years లో ఈ మెటీరియల్స్ అంతా సప్లై చేస్తారట. అండ్ 10 years వరకు కూడా దీనికి మెయింటెనెన్స్ ఇస్తూ విత్ 1 year వారంటీ ఆర్డర్ ని గెలుచుకుంటున్నట్టు అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఇంపార్టెంట్ కాబట్టి ఇవాళ ఇంత వీక్ గా ఉంటున్న ఎన్విరాన్మెంట్ లో కూడా ఈ కంపెనీ 10% దగ్గరగా పెరిగింది. జ్యోతి స్ట్రక్చర్స్ వాళ్ళకి 741 crore 28 lakhs కి సంబంధించిన బిగ్గెస్ట్ EPC ఆర్డర్. నాకు తెలిసి ఎంటైర్ జ్యోతి స్ట్రక్చర్స్ ఒక ఆర్డర్స్ ఇది ది బిగ్గెస్ట్ ఆర్డర్. ఇది 800 kV HVDC బైపోల్ లైన్ రిలేటెడ్ గా వీళ్ళకి వస్తున్న ఆర్డర్ అని. గుజరాత్ లో వీళ్ళు దీన్ని సప్లై చేయాల్సి ఉంటుందని, నెక్స్ట్ 42 months లో దీన్ని వీళ్ళు డెలివర్ చేస్తారని జ్యోతి స్ట్రక్చర్స్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. 2200 crore మార్కెట్ క్యాపిటల్ ఉండే కంపెనీ 741 crore విలువ చేసే ఆర్డర్. నాకు తెలిసి ఇది జ్యోతి ఎంటైర్ ఆర్డర్ బుక్ లో ఇది స్ట్రాంగ్ ఆర్డర్ కాబట్టి ఇవాళ స్టాక్ ఇంతలా పెరిగింది. లాస్ట్ క్వార్టర్లీ నెంబర్స్ విలువ బాగలేకపోతూ ఉండడం సిగ్నిఫికెంట్ గా స్టాక్ కరెక్ట్ అయింది. బట్ ఇప్పుడు మళ్ళీ అగైన్ ఆర్డర్ స్ట్రాంగ్ గా వస్తుండేసరికి ఫర్దర్ నెంబర్స్ బాగుంటాయని మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అవుతాయి కదా, దాని కారణంగా ప్రాబబుల్లీ పెరుగుతుండొచ్చు. ఇంతకీ ఆర్డర్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? పవర్ గ్రిడ్ దగ్గర నుంచి వచ్చింది. నెక్స్ట్ FIS ఎగ్జిట్ అవుతున్న సెల్ చేస్తున్న టాప్ 10 కంపెనీస్ 2024 లో ఏంటనేది ఇక్కడ స్క్రీన్ మీద గమనిద్దాం. సో FIS ఎప్పుడైతే బయటకు వెళ్తుంటారో ఆ పర్టికులర్ కంపెనీస్ లో సెల్ ఆఫ్ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి 2024 లో ఎక్కువగా వీళ్ళు సెల్ చేసింది ఇండస్ఇండ్ బ్యాంక్ అనేది అర్థమవుతుంది. కరెంట్ FI హోల్డింగ్ 24.7. రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ 2024 వాళ్ళు నియర్లీ 17% దగ్గరగా వాటాని సెల్ చేస్తున్నట్లయితే అర్థమవుతుంది. నెక్స్ట్ రూట్ మొబైల్ ప్రెసెంట్ వాళ్ళ హోల్డింగ్ 4.7. 2024 లో ఇక్కడ కూడా 17% వాళ్ళు తగ్గించుకున్నారు. RBL బ్యాంక్ 2024 లో 15% దగ్గరగా వాళ్ళ హోల్డింగ్స్ ని తగ్గించేసి ప్రెసెంట్ 13.4% మెయింటైన్ చేస్తున్నారు. స్టార్ హెల్త్ లో కూడా సుమారుగా 13.5 దగ్గరగా వాళ్ళ వాటాని కట్ చేసి సెల్ చేసి 17.5% ప్రెసెంట్ మెయింటైన్ చేస్తున్నారని. బంధన్ బ్యాంక్ లో ప్రెసెంట్ 23.2% మెయింటైన్ చేస్తూ 2024 లో 11.5% సెల్ చేశారని. అలాగే బిర్లా సాఫ్ట్, మోస్ట్ ఇంపార్టెంట్ కళ్యాణ్ జ్యువెలర్స్ లో కూడా సిగ్నిఫికెంట్ పోర్షన్ రీసెంట్ టైమ్స్ లో కట్ చేశారని. అలాగే KPIT టెక్నాలజీస్, డెలివరీ అండ్ జీ ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ గా కూడా FIS వాళ్ళ వాటాని 2024 లో సిగ్నిఫికెంట్ గా తగ్గించుకున్నారనే డేటా మనీ కంట్రోల్ వాళ్ళు ఇలా పబ్లిష్ చేస్తున్నారు. నెక్స్ట్ డామ్ క్యాపిటల్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ టైమ్స్ లో IPO వచ్చిన తర్వాత నుంచి స్టాక్ భారీగా పడింది కదా, బట్ నెంబర్స్ అయితే సాలిడ్ గా కనిపిస్తున్నాయి. బోత్ ఆన్ ఇయర్ కంపారిజన్, క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ సాలిడ్ నెంబర్స్ ని వీళ్ళు డెలివర్ చేశారు. రెవెన్యూ సిగ్నిఫికెంట్ గా గ్రో అయ్యాయి, 132% దగ్గరగా గ్రో అయ్యాయి. టోటల్ ఇన్కమ్ ప్రాఫిట్ 144% గ్రో అవుతూ మర్చెంట్ బ్యాంకింగ్ రెవెన్యూ అయితే ఏకంగా 168% దగ్గరగా గ్రో అయింది. రీసెంట్
గా వీళ్ళు తీసుకొచ్చిన ఐపీఓస్ ఏంటి, క్యూఐపీస్ ఏంటి, ఎన్ని ఓఎఫ్ఎస్ లు, బైబ్యాక్లు, ఎన్ని వాటికి అడ్వైజరీస్, రైట్స్ ఇష్యూ, ప్రిఫరెన్షియల్ ఇష్యూ రిలేటెడ్ గా వీళ్ళు సర్వీసెస్ ని అందించారన్న డేటా కూడా మీకు స్క్రీన్ మీద ఉంచుతున్నాను. వీళ్ళు ఇప్పటి వరకు ఏ కంపెనీస్ ని మార్కెట్ లో ఐపీఓస్ గా తీసుకొచ్చారు అండ్ వేటి రిలేటెడ్ గా ఎలాంటి సర్వీసెస్ ని అందించారన్న మొత్తం డేటా కూడా ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఉంటుంది. సో ఇందాక నేను మీకు ఇయర్ ఆన్ ఇయర్ తో చెప్పాను, ఈవెన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ తో చూసినా సరే సిగ్నిఫికెంట్ గా రెవెన్యూలో డెవలప్మెంట్, మార్జిన్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. కాబట్టి చూడండి ఇక్కడ ఈపీఎస్ లాస్ట్ క్వార్టర్ లో 3 రూపీస్ పర్ షేర్ ఉంటే ఈసారి 7 రూపీస్ 29 పైస్ పర్ షేర్ ఉంటుండడం. ప్రాఫిట్ అయితే ఏకంగా డబుల్ అయింది కదా క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో. ఈవెన్ ఇయర్ ఆన్ ఇయర్ లో కూడా డబుల్ అవుతూ ఉండడం. డామ్ క్యాపిటల్ నెంబర్స్ ని మనం సాలిడ్ గానే చూడొచ్చు. అండ్ ఆఫ్టర్ సో మెనీ క్వార్టర్స్ లారస్ ల్యాబ్స్ వాళ్ళు ఈసారి అదర కొట్టారనే చెప్పాలి. నెంబర్స్ సాలిడ్ గా ఉన్నాయి. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం వీళ్ళ ఓవరాల్ రెవెన్యూస్ అన్నిట్లో కూడా గ్రోత్ కనిపిస్తూ ప్రాఫిటబిలిటీ పరంగా కానీ, మార్జిన్స్ పరంగా కానీ, ఈవెన్ సిడిఎంఓ సెగ్మెంట్ అయితే స్ట్రాంగ్ గ్రోత్ ని డెలివర్ చేస్తూ ఓన్లీ ఏపీఐ సెగ్మెంట్ లోనే డీ గ్రోత్ ఉంది. అది కాక రెస్ట్ ఆఫ్ ద స్పేస్ అంతా లారస్ ల్యాబ్స్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ గా ఈసారి డెలివర్ అయింది. సో వీళ్ళు ఏ సెగ్మెంట్ నుంచి ఎలాంటి గ్రోత్ ని ఈసారి డెలివర్ చేశారనేది కూడా ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఉంచుతున్నాను. ఇందాక చెప్పినట్లు ఏపీఐ డివిజన్ ఒక్కటే డౌన్ సైడ్ డీ గ్రోత్ ఉంది, రెస్ట్ అంతా కూడా స్ట్రాంగ్ గా ఉంది. అండ్ వీళ్ళ రిజల్ట్స్ లో ఈ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ని మీరు అబ్జర్వ్ చేస్తే మీకు క్రాప్ చేసి స్క్రీన్ ముందు ఉంచుతున్నాను చూడండి. ఫుల్ ఇయర్ గ్రోత్ స్ట్రాంగ్ గా మేము ప్రొజెక్ట్ చేయబోతున్నాం విత్ Q4 రెవెన్యూస్ యాక్సలరేషన్. అంటే నెక్స్ట్ క్వార్టర్ కూడా బాగుంటాయి నెంబర్స్ అనేలా వీళ్ళు గైడెన్స్ అయితే ఇస్తున్నారు. అంటే డైరెక్ట్ గైడెన్స్ కాదు కానీ ఫుల్ ఇయర్ రిలేటెడ్ గా ఇస్తున్న గ్రోత్ లో Q4 రెవెన్యూస్ యాక్సలరేషన్ అంటున్నారంటే నెక్స్ట్ క్వార్టర్లీ నెంబర్స్ కూడా బాగుంటాయని చెప్తున్నారు. కాబట్టి ప్రాబబుల్లీ లారస్ ల్యాబ్స్ రిలేటెడ్ గా ఎవరైతే ఇన్వెస్టెడ్ గా ఉన్నారో వాళ్ళకి ఇది మంచి వార్తే. నెక్స్ట్ స్పందన స్ఫూర్తి గురించి మాట్లాడుకోవాలి. మొత్తం బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ స్పేస్ లో ది వర్స్ట్ నెంబర్స్ అండ్ డిజాస్టర్స్ నెంబర్స్ అంటే ఈ స్పందన స్ఫూర్తిదే అనుకోవాలి. లాస్ట్ 2 క్వార్టర్స్ లో వీళ్ళ ఎంటైర్ లోన్ బుక్ 9,000 crore దగ్గరగా ఉంటే 1,200 crore దగ్గరగా రైట్ ఆఫ్ చేశారు. వీళ్ళ ఎంటైర్ FY24 నెట్ వర్త్ 3,500 crore. సో దాని పరంగా చూస్తే 1/3 ఆఫ్ దర్ నెట్ వర్త్ విత్ ఇన్ ద 2 క్వార్టర్స్ వీళ్ళు పోగొట్టుకున్నారు. ఎంఎఫ్ఐ స్పేస్ లో ఉంటున్న కంపెనీస్, పర్టికులర్ గా ఫైనాన్షియల్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు ఇదే జాగ్రత్తగా గమనించాల్సింది. వర్క్ అయితే స్ట్రాంగ్ గా వర్క్ అవుతుంది, ఇంపాక్ట్ అని ఇంతలా ఇంపాక్ట్ అవుతుంది. లాస్ట్ టైం వీళ్ళ అసెట్ క్వాలిటీ ఎన్పిఎస్ కంటే కూడా ఈసారి వాళ్ళ రైట్ ఆఫ్స్ ఎక్కువగా ఉంటుండడం నాకు తెలిసిన ఏ ఒక్క కంపెనీ కూడా ఇప్పటి వరకు జరిగి ఉండదు. టోటలీ వీక్ నెంబర్స్ అనడానికి కూడా లేదు, 2 వర్స్ట్ నెంబర్స్. ఎవరైనా స్టాక్ పడుతుంది కదా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటుంటే మాత్రం గుర్తుంచుకోండి 2 క్వార్టర్స్ లో ఆల్మోస్ట్ 15% దగ్గరగా వాళ్ళ బుక్ ఎంటైర్ లోన్ బుక్ రైట్ ఆఫ్ చేశారని. అండ్ ఫర్ ద రిఫరెన్స్ వాళ్ళ అదర్ డేటాను కూడా మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. పర్టికులర్ గా ఇంపైర్మెంట్ దగ్గర గమనించండి ఎలాంటి వీక్నెస్ వీళ్ళకు ఉందనేది ఇక్కడ మీకు అర్థమవుతుంది. లాస్ పోస్ట్ చేశారు బట్ అసెట్ క్వాలిటీ అయితే డిజాస్టర్స్ గా ఈసారి ఉంది. కాబట్టి డిస్బర్స్మెంట్స్ లో వీక్నెస్ కనిపిస్తుంది, ఏఎం మనకి డ్రాప్ అంటది, కలెక్షన్ ఎఫిషియన్సీ డ్రాప్ అంటది. మొత్తం టోటల్ ఓవరాల్ స్పందన స్ఫూర్తి టూ మచ్ డిసప్పాయింట్మెంట్ అయితే ఈసారి నెంబర్స్ ని డెలివర్ చేసింది. నెక్స్ట్ యాంబర్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ నెంబర్స్ ని మీరు గమనించారంటే రెవెన్యూస్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో 26-27% గ్రో అవుతున్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో 65% గ్రో అవుతున్నాయి. మార్జిన్స్ స్టేబుల్ కాదు, ఇంప్రూవ్ అవుతున్నాయి. ప్రాఫిట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సాలిడ్ నెంబర్స్ వీళ్ళు డెలివర్ అయ్యాయి. ఓవరాల్ యాంబర్ ఎంటర్ప్రైజెస్ స్ట్రాంగ్ గ్రోత్ అయితే డెలివర్ చేసింది. వీళ్ళ సెగ్మెంట్ వైడ్ గ్రోత్ చూసిన ఎలక్ట్రానిక్ డివిజన్ ఇయర్ ఆన్ ఇయర్ లో 138% గ్రోత్, కన్స్యూమర్ డ్యూరబుల్ సెగ్మెంట్ 95% గ్రోత్ ని డెలివర్ చేస్తూ ఇంత హెవీ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లో కూడా స్ట్రాంగ్ నెంబర్స్ ని డెలివర్ చేస్తూ కొంత స్టాక్ ప్రైస్ ని కూడా స్టెబిలైజ్ చేసుకునే ప్రయత్నం యాంబర్ ఎంటర్ప్రైజెస్ అయితే చేస్తుంది. నెక్స్ట్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. ఇవి కూడా ఈసారి కొంత వీక్ గానే ఉన్నాయి బట్ స్పందన స్ఫూర్తి లాగైతే కాదు. కానీ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ 7 క్వార్టర్ హై దగ్గరగా ఉన్నాయి. బట్ పాజిటివ్ అంశం ఏంటంటే వీళ్ళు యూనివర్సల్ బ్యాంకింగ్ లైసెన్స్ ని అప్లై చేస్తారంటున్నారు ఇన్ Q4 FY25 అంటే నెక్స్ట్ క్వార్టర్ లో. సో చెప్పాను కదా వాళ్ళ అసెట్ క్వాలిటీ 7 క్వార్టర్ హై దగ్గరగా ఉంది. స్లిప్పేజెస్ 359 crore దగ్గరగా ఉన్నాయి. లాస్ట్ టైం అది ఐ థింక్ 238 crore అనమాట. సో ఇప్పుడు వస్తున్న నెంబర్ అయితే మల్టీ క్వార్టర్ హై. యాన్యులైజ్ స్లిప్పేజ్ రేషియో కూడా 4.7 దగ్గరగా ఉంది. రైట్ ఆఫ్స్ 250 crore దగ్గరగా ఉన్నాయి. లాస్ట్ టైం ఐ థింక్ అది 140 crore. సో ఇక్కడ రైట్ ఆఫ్స్ పెరిగాయి కానీ ఇందా కంపేర్ చేసుకున్నంత డీప్ సిగ్నిఫికెంట్ గా అయితే కాదు. PCR 79.7 దగ్గరగా ఉంది. అండ్ కమింగ్ టు వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 8.6. లాస్ట్ టైం అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ టైం తో కంపేర్ చేస్తే వీక్ అండ్ 13 క్వార్టర్ లోలో NIMs ఉన్నాయి. అండ్ ROE కూడా 12 క్వార్టర్ లోలో రిపోర్ట్ చేస్తున్నారు. ఓవరాల్ వీళ్ళ నెంబర్స్ కూడా వీక్ గా ఉన్నాయి. నెక్స్ట్ IEX వాళ్ళ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ గ్రోత్ ఇయర్ ఆన్ ఇయర్ లోనే మనం చూడాలి, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో కాదు. క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూస్తే రెవెన్యూ 6% దగ్గరగా డ్రాప్ అన్నట్లు కనిపిస్తుంది. బట్ దాన్ని కన్సిడరేషన్ లోకి తీసుకో
తీసుకోకండి, ఎందుకంటే ఇది సీజనాలిటీ ఉంటుంది కాబట్టి ఇయర్ ఆన్ ఇయర్ లోనే మీరు చూడాలి. 14% దగ్గరగా గ్రోత్ ఇన్ రెవెన్యూ, ఆపరేటింగ్ సైడ్ గ్రోత్ ఉంటూ ఆపరేటింగ్ ప్రాఫిట్ 13% గ్రో అవుతూ ప్రాఫిట్ 15% గ్రో అవుతుండడం ఆబ్వియస్లీ మనం గుడ్ థింగ్ గానే చూడాలి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ మీకు మిక్స్డ్ గా కనిపించిన ఇయర్ ఆన్ ఇయర్ లో స్ట్రాంగ్ గ్రోత్ ఉంటుండడం, ఐఎక్స్ నెంబర్స్ బానే ఉన్నాయి. నెక్స్ట్ కేఫిన్ వాళ్ళ నెంబర్స్ కూడా స్వీట్ గా సాలిడ్ గా ఉన్నాయి. రెవెన్యూస్ ఇయర్ ఆన్ ఇయర్ లో 33% గ్రో అవుతూ మార్జిన్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఆపరేటింగ్ ప్రాఫిట్ అండ్ ప్రాఫిట్ 31% ని గ్రో చేస్తూ ఈపీఎస్ లో కూడా 34% గ్రోత్. ఓవరాల్ నెంబర్స్ కేఫిన్ టెక్నాలజీస్ పరంగా కూడా స్ట్రాంగ్ గా మనం చూడొచ్చు. అండ్ V2 రిటైల్ వాళ్ళ నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. క్వార్టర్ ఆన్ క్వార్టర్ కాదు, వీళ్ళది ఇయర్ ఆన్ ఇయర్ లో మనం చూడాలి. అలా మీరు చూస్తే రెవెన్యూస్, మార్జిన్స్, ప్రాఫిట్స్ ఏకంగా 117% గ్రో అవుతూ ఎక్కడుంది వీక్నెస్ బయట రీటైల్ స్పేస్ లో మేము స్ట్రాంగ్ గానే గ్రో అవుతున్నాం అనేలా V2 రీటైల్ వాళ్ళైతే నెంబర్స్ ని సాలిడ్ గా పోస్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇండస్ టవర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఎక్స్ట్రాడినరీ గ్రోత్ ఇన్ ప్రాఫిట్ మీకు కనిపిస్తుంది, బట్ దాన్ని సీరియస్ గా తీసుకోకండి. ఆల్మోస్ట్ 4870 crores దగ్గరగా ఫ్రీ క్యాష్ జనరేట్ చేశారని ఇలా వీళ్ళు చెప్తారు. దీనికి ప్రధానమైన కారణం వీళ్ళకి 3024 crore దగ్గరగా వోడాఫోన్ ఐడియా దగ్గర నుంచి డబ్బులు వచ్చిందనమాట. సో తిరిగి రాదనుకునే డబ్బులు వస్తే అది మంచిదే కదా కంపెనీకి, కాబట్టి ఇంత సాలిడ్ నెంబర్స్ వస్తాయి. సో ఆ వోడాఫోన్ ఐడియా డబ్బుల్ని పక్కన పెట్టి మిగిలింది చూసామంటే మార్కెట్ అనుకున్నట్లే ఇండస్ టవర్స్ వాళ్ళ నెంబర్స్ ఉన్నాయి. టూ గుడ్ ఏం కాదు. విత్ వోడాఫోన్ ఐడియా రికవరీ 3024 crore రికవరీతోనే స్ట్రాంగ్ బాటమ్ లైన్ మనకి రెవెన్యూస్ పరంగా, మార్జిన్స్ పరంగా, ప్రాఫిటబిలిటీ పరంగా, క్యాష్ ఫ్లోస్ పరంగా కనిపిస్తుంది. అది పక్కన పెట్టి చూసామంటే ఇన్ లైన్ విత్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఇండస్ టవర్స్ వాళ్ళ నెంబర్స్ ఉన్నాయి. నెక్స్ట్ డాక్టర్ రెడ్డిస్ వాళ్ళ నెంబర్స్ రెవెన్యూస్ 14% గ్రో అయ్యాయి, మార్జిన్స్ స్టేబుల్ గా ఉన్నాయి, ప్రాఫిట్ 18% గ్రో అయింది. అండ్ వీళ్ళు సెగ్మెంటల్ రెవెన్యూ చూస్తే ఫార్మాసిటికల్స్ రెవెన్యూ 13% గ్రో అయింది, గ్లోబల్ జెనరిక్స్ రెవెన్యూ 12% గ్రో అయింది, ఎక్స్పెన్సెస్ R&D ఎక్స్పెండిచర్ 6% గ్రో అయింది, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ 10% గ్రో అయింది. బట్ ఇక్కడ ప్రాబ్లం అంతా ఏంటంటే వీళ్ళ ఇండియన్ బిజినెస్ స్ట్రాంగ్ గానే ఉంది, కానీ వీళ్ళ నార్త్ అమెరికన్ బిజినెస్ 10% ఫాలో అవుతుండడం మార్జిన్స్ ని కొంత గ్రో అవ్వకుండా ఇంపాక్ట్ అయితే చేసింది. ఎల్స్ వీళ్ళవి చాలా మంచి నెంబర్స్ వచ్చేవి. ఓవరాల్ డాక్టర్ రెడ్డిస్ నెంబర్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవుతున్నాయి, బట్ ఆ నార్త్ అమెరికన్ సెగ్మెంట్ కానీ బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంటే ప్రాబబుల్లీ సాలిడ్ నెంబర్స్ అయ్యేవి. నెక్స్ట్ HPCL గురించి మాట్లాడుకోవాలి. HPCL వాళ్ళు ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్ నెంబర్స్ ని డెలివర్ చేస్తున్నారు. నాకు తెలిసి లాస్ట్ 4 years లో ఎప్పుడు కూడా వీళ్ళ GRMs BPCL కంటే ఎక్కువ ఉండవు. 4 years లో బెస్ట్ GRMs అండ్ మార్కెటింగ్ మార్జిన్స్ ని కూడా వీళ్ళు ఈసారి ఇంప్రూవ్ చేసుకోగలుగుతుండడం, సాలిడ్ ప్రాఫిటబిలిటీని ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో వీళ్ళు డెలివర్ చేశారు. ఓవరాల్ నెంబర్స్ HPCL బాగున్నాయి. నెక్స్ట్ సైంట్ వాళ్ళ నెంబర్స్ అంత స్ట్రాంగ్ నెంబర్స్ ఏం కాదు, ఇవి వీక్ గానే ఉన్నాయి. వీళ్ళేమో స్ట్రాంగ్ నెంబర్స్ అని హెడ్లైన్స్ పెడుతున్నారు, కానీ స్ట్రాంగ్ నెంబర్స్ అయితే కాదు. వీళ్ళ మార్జిన్స్ డ్రాప్ అవుతున్నాయి, కాబట్టి వీళ్ళ ప్రాఫిటబిలిటీ కూడా ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలో ఉంది. క్వార్టర్ ఆన్ క్వార్టర్, ఇయర్ ఆన్ ఇయర్ కంటే వీళ్ళ ప్రాఫిటబిలిటీ డౌన్ అవుతుంది. అండ్ ఈవెన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వీళ్ళ CEO కి 3 years టైం పీరియడ్ ఉందన్నమాట, బట్ స్టిల్ తను రిజిగ్నేషన్ చేస్తున్నారు, కార్తికేయన్ గారు. సో CEO రిజిగ్నేషన్ చేస్తూ ఉండడం, నెంబర్స్ కూడా అంత స్ట్రాంగ్ గా లేకపోతుండడం సైన్ పరంగా మనం బ్యాడ్ గానే చూడాలి. కాబట్టి స్టాక్ ఇవాళ ఆల్మోస్ట్ 23% దగ్గరగా పడింది. నెక్స్ట్ తేజస్ నెట్వర్క్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో నెంబర్స్ వీక్ గా ఉన్నాయి, ఇయర్ ఆన్ ఇయర్ లో సాలిడ్ ఉన్నాయి. బట్ ప్రాబ్లం అంతా ఇవాళ స్టాక్ పడడానికి ప్రధానమైన కారణం, ప్రాబ్లం అంతా వీళ్ళ ఆర్డర్ బుక్ అన్నమాట, అది వీక్ గా ఉంది. సో న్యూ ఆర్డర్స్ వీళ్ళ రిలేటెడ్ గా ఫర్దర్ గా బిల్డ్ అవుతున్నట్లయితే కనిపించట్లేదు. దీనికి తోడు ప్రమోటర్స్ కూడా వాళ్ళ స్టేక్ ని స్లైట్ గా రెడ్యూస్ చేసుకుంటున్నట్లు, FIS అండ్ DAS కూడా రెడ్యూస్ చేసుకుంటున్నట్లు, KDS సెక్యూరిటీస్ వాళ్ళు కూడా వాళ్ళ స్టేక్ ని రెడ్యూస్ చేసుకుంటున్నట్లు, బట్ రీటైలర్స్ మాత్రమే స్ట్రాంగ్ గా ఎంటర్ అవుతున్నట్లు వాళ్ళ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ని బట్టి కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సో ఫ్రెష్ ఆర్డర్ ఫ్లోస్ లేకపోతూ ఉండడం, మార్జిన్ డిక్లైన్ అవుతూ ఉండడం ఈసారి క్వార్టర్లీ నెంబర్స్ లో వీక్ గా చూడాలి. బట్ తేజస్ నెట్వర్క్స్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళంతా ప్రెసెంట్ వీళ్ళు పోస్ట్ చేసే నెంబర్స్ రిలేటెడ్ గా మేబీ కొంత అండర్స్టాండింగ్ ఉంటున్న వాళ్ళే. కమింగ్ టైమ్స్ లో వేటి రిలేటెడ్ గా వాళ్ళకి ఆపర్చునిటీ ఉందని కూడా వాళ్ళు ట్రాక్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ మీరు తేజస్ నెట్వర్క్స్ రిలేటెడ్ గా ఆల్రెడీ ఇన్వాల్వ్ అయింటే వాళ్ళ ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ఆర్ కీ ట్రిగ్గర్స్ ఏంటి కమింగ్ టైమ్స్ లో అన్నది ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ప్రాబ్లం అంతా వీళ్ళ కరెంట్ ఆర్డర్ బుక్ కమింగ్ క్వార్టర్స్ లో ఎగ్జిక్యూట్ అయిపోతుంది. మరి కొత్త ఆర్డర్స్ పరిస్థితి ఏంటి? కొత్త ఆర్డర్స్ వస్తుంటేనే కదా సర్వైవల్ రెవెన్యూస్ ప్రొజెక్షన్స్ ఉంటాయి. అది ప్రెసెంట్ రాకపోతుండడం కంపెనీ స్టాక్ లో అది కనిపించింది 9% దగ్గరగా ఫాల్ తో. నెక్స్ట్ నిఫ్టీ లాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ వాళ్ళు మీరు అబ్జర్వ్ చేశారా, ఫాల్ అవుతూ ఈ జోన్ దగ్గరకు వచ్చింది, 20 point జోన్, అక్కడ స్టెబిలైజ్ అయింది. ఒకవేళ ఈ జోన్ కానీ బ్రేక్ అయింది అనుకోండి, నాకు తెలిసి ఫర్ ద ఫస్ట్ టైం రీసెంట్ డేస్ లో నిఫ్టీ 23 మార్క్ బిలో క్లోజ్ అవుతుంది. ఐ థింక్ జూన్ లో అనుకుంటా, జూన్ 2024 అక్కడ మనకు ఆ మార్క్ దగ్గరకు వచ్చింది, కానీ బిలో క్లోజ్ అవ్వలేదు. బట్ ఈసారి క్లోజ్ అయ్యే అవకాశం ఉంది ఇన్ కేస్ ఈ లెవెల్ బ్రేక్ అయితే ఈసారి నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ లో. లెట్స్ సీ. అండ్ ఇక్కడ నుంచి టాప్ సైడ్ కి వెళ్తుంటే 23,130 అండ్ 23,270 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉన్నాయి. బిలో 23,40, 22,950 అండ్ 22,850 ఇంపార్టెంట్ సపోర్ట్స్ గా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీ వాళ్ళ
ప్రాపర్ గా రెసిస్టెన్స్ అయితే వర్క్ అయింది కదా. ఫర్దర్ గా అప్ సైడ్ కి వస్తున్నప్పుడు కూడా ఈ జోన్ అబ్జర్వ్ చేయండి 48,840. ఇది మీకు ప్రీవియస్ డే హై కూడా అవుతుంది కాబట్టి ఇది డబుల్ ఇంపార్టెంట్ అవుతుంది అనమాట రెసిస్టెన్స్ పరంగా. ఇమీడియట్ గా అయితే 48,470 అబౌవ్ 48,650 రెసిస్టెన్స్ అండ్ డౌన్ సైడ్ ఇవాళ తీసుకున్న సపోర్ట్ 48,195 బ్రేక్ అయిందంటే 47,950 నాకు ఇంపార్టెంట్ సపోర్ట్ గా కనిపిస్తుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.